చెప్పు దానికి సమాధానం. పొరపాటు జరిగితే చెంపలేసుకో. ఈ ఇరిగేషన్ మంత్రి చెలవకుండా రాసిండా ఆ ఉత్తరం? 45 టీఎంసీలకు ఒప్పుకునే ఉత్తరం, దాని మీద మాట్లాడు. తప్పకుండా తోలు వలుస్తాం ప్రభుత్వాన్ని. నీ తోలు వలవడానికి నీ శరీరాన్ని ముట్టుకునే పరిస్థితి లేదు. గంత గలీజ్ శరీరం అనేది. దాన్ని ముట్టుకుంటే కంపు. నీ నోరు ఆ సివరేజ్ లైన్ల కంటే కంపు. నీ మైండ్ కంపు. ఎందుకు వస్తాయి ఆ మాటలు? కేవలం సమాధానం లెక్క. కేసీఆర్ చేసిన ప్రశ్నకు సమాధానం లెక్క. ఎందుకు వణుకుతున్నావు? కేసీఆర్ ప్రజలకు పోతానంటుంటే మహబూబ్నగర్లో సభ పెడతాడంట, నల్గొండ సభ పెడతాడంట, రంగారెడ్డి సభ పెడతాం. తప్పకుండా పెడతాం. ప్రతి చోట పెడతాం సభలు. పెట్టు. నీకు చేతనైతే కేసీఆర్ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు. తెలంగాణ ప్రజలు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు. దానికి పరిష్కారం ఏందో చూడు. ప్రజలు గెలవాలంటే అవతల వాళ్ళకంటే మంచి పనులు చేసి గెలవాలి తప్ప, అవతల వాళ్ళకంటే మంచిగా మాట్లాడి గెలవాలి తప్ప, నీ బూతులకు నీ ఎదురుగా ఉన్న సర్పంచ్లే తిట్టుకుంటూ పోయినారు. చీనీ అమ్మ ఇదేంది, సాగు కోరుకుంటాడు ఎవడన్నా? 2 ఏళ్లలో ఒక్కసారి కేసీఆర్ ని పేరు ఎత్తుకున్నాడా ఎప్పుడన్నా? లేని కేసీఆర్, లేని కేసీఆర్ గురించి బూతులు మాట్లాడుతున్నావు. నువ్వు, నీ పోలీసులు, నీ గుండాలు, నీ అధికారులు అందరు కలిసి ఎన్నికలకు వస్తే కూడా టీఆర్ఎస్ సైనికులు అద్భుతంగా వీరోచితంగా పోరాడి ఫలితాలు సాధించింది. దానికి భయపడుతున్నావు. దీనికే ఇట్లా ఉంటే మా బట్టలు ఇప్పుతాడు, మా భాగవతం బయట పెడతాడు, రేపు మహబూబ్నగర్కి వచ్చి, రేపు నల్గొండకు వచ్చి, రంగారెడ్డికి వచ్చి మా దొంగతనాన్ని దొరకబడతాడు, ప్రజలకు అప్పచెప్తాడు అన్న భయంతో, ఫ్రస్ట్రేషన్తో ఈ బూతులు మాట్లాడుతున్నారు. ఎవరు ఒప్పుకోరు తెలంగాణ ప్రజలు. ఎన్నడూ లేదు తెలంగాణ చరిత్రలో ఇంత నీచమైన భాష మాట్లాడిన రాజకీయ నాయకుడు ఇప్పటివరకు కూడా లేడు తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా. నీకు వాళ్ళతో సమాసం ఎక్కువ ఉండి ఆ కల్చర్ తీసుకొస్తున్నావు ఇక్కడికి. ఆనాడు పొద్దున్నాక ఇప్పుడు తెల్లందాక చీకటి ఒప్పందాలు, చీకటి సవాసాలతోని ఆ గలీజ్ భాషను ఇక్కడ తీసుకొస్తున్నావు. నువ్వు ఎంత దిగజారినా మేము మాత్రం ఆ స్థాయికి రాము. మేము కేసీఆర్ చెప్పిన పద్ధతిలోనే ఉంటాం. రాక కాదు, మాట్లాడలేక కాదు. ఎవరు మాట్లాడితే వాడి మీద దొంగరాతలు రాస్తూ, చెత్తరాతలు రాస్తూ, కుటుంబాలను ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో నువ్వు చేస్తున్న వెధవ పని తప్పకుండా నీకు శిక్ష పడుతుంది. నువ్వు ఇవాళ మాట్లాడుతున్న ప్రతి మాటకు, నువ్వు చేస్తున్న ప్రతి చర్యకు తప్పించుకోలేవు శిక్ష నుంచి. అది ప్రజల చేత పడుతుంది, చట్టం చేత పడుతుంది, శిక్ష వేయబడుతుంది. రేవంత్ స్పష్టంగా చెప్తాను, స్టూడియో చెప్తున్నాం. నువ్వు కేసీఆర్ని ఏదైతే బండలు కట్టుకొని దీని దురుకు దంత దురికి చావుని మాట్లాడుతున్నావో, తెలంగాణ ప్రజలు మళ్ళీ 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 నువ్వు లేచి వచ్చే అవకాశమే లేకుండా బండరాలు కట్టి నిన్ను మూసలో పడేస్తారు. నీ రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలుకుతారు. నిన్ను ఫిజికల్ గా చంపుతారని మేము అనడంలే. రాజకీయంగా నిన్ను బండలు కట్టి మూసిలో పడేస్తారు వచ్చే ఎన్నికల్లో. ఇటువంటి పిచ్చి మాటలు మానేయి, హౌల మాటలు మానేయి, భాష మార్చుకో, ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం నేర్చుకో. నువ్వు రెచ్చగొట్టాలని చూసినా, ఇంకోటి చేసినా మాకు ఆ ఓపిక ఉంది. ఎందుకంటే నీ భాషల్ని చూసి వచ్చిన వాళ్ళం, నీ భాషల కుట్రలను ఎదుర్కొని వచ్చిన వాళ్ళం. నువ్వు ఒక బచ్చగాడి వాళ్ళ ముందట,
కేసీఆర్ ముందర నువ్వు వేసేవన్నీ కుప్పిగంతులు, హనుమంతుడి ముందర కుప్పిగంతులు లాగా వేస్తున్నావు. దానికైనా పద్ధతి నేర్చుకుంటే మంచిది రేవంత్ ఇప్పటికైనా.